కైలాసంలో విచారవదనంతో కూర్చుని ఉన్న పార్వతీదేవిని చూసి పరమశివుడు ఇలా అడిగాడు. కాత్యాయని, ఎందుకిలా విచారంగా కూర్చున్నావు? కారణం తెలుసుకోవచ్చునా? మీకు తెలీదా స్వామి, కావాలని నన్ను అడుగుతున్నారు? అయ్యో పార్వతి, నీ విచారానికి కారణం నాకు తెలిస్తే మళ్ళీ ఎందుకు అడుగుతాను? దానికి పరిష్కారం ఆలోచిస్తాను గాని. భాద్రపద మాసం వచ్చింది. భూలోకంలో మన కుమారుడు గణపతికి పండుగ దగ్గర పడింది. అందుకు సంతోషపడాలి గాని విచారించడమెందుకు? ముల్లోకాలలోనూ ప్రథమ పూజ్యుడు మన వినాయకుడు, గణములకు అధిపతి. తన పూజ తరువాతనే నీకు దసరా నవరాత్రులు వస్తాయి. ఆ పిమ్మట కార్తీక మాసంలో నాకు 1 రోజుల కార్తీక మాసోత్సవం జరుగుతుంది. మన కుమారునికి ప్రథమ పూజ జరిగిన తరువాతనే మిగిలిన దేవతలందరికీ పూజలు జరుగుతాయి. ఈ విషయం నీకు తెలియంది కాదు కదా. ఆ విషయానికి విచారించడం ఎందుకు? తల్లిగా నా బాధ మీకు ఎలా అర్థమవుతుంది? మన కుమారుని పండుగను నవరాత్రులుగా జరుపుతారు. నీకు జరిపే శరన్నవరాత్రులు కూడా అంతే కదా. దీనికి విచారమెందుకు? సంతోషించాలిగాని. ఒక్కో రోజున ఒక్కో రూపంతో పూజిస్తారు. ఆనందమే కదా. ఆనందమే, కాని నవరాత్రుల తర్వాత మన అబ్బాయిని నిమజ్జనం పేరుతో నీట ముంచేస్తారు. అప్పుడు వాడు పడే యాతన నేను చూడలేను స్వామి. పిచ్చి పార్వతి, భక్తులు శరన్నవరాత్రుల తర్వాత నీకు చేసేది కూడా అదే కదా. కాని నేను పెద్దదానను, జగన్మాతను తట్టుకోగలను. గణపతి బాలుడి కదా. దేవి, పుత్రవాత్సల్యం చేత నువ్వలా మాట్లాడుతున్నావు కాని నువ్వొక విషయం మర్చిపోతున్నావు. ఏంటది స్వామి? గణపతికి నువ్వు జన్మనిచ్చాననుకుంటున్నావు, కాని తాను వేదాలు పుట్టిన నాటికే అవతారం దాల్చి ఉన్నాడు. నీకు తెలియని విషయం కాదు. నువ్వు ఒక ప్రయోజనార్థం పసుపు ముద్దతో పునఃసృష్టి చేశావంతే. నాదా? అవును పార్వతి, గజాసురుని సంహారార్థం జరిగిన ప్రక్రియ అది. నువ్వు ప్రాణం పోసిన పసుపు ముద్ద బాలుడైన తరువాత గజాసురుని సంహరించి కైలాసానికి తిరిగి వచ్చిన నేను ఆ బాలుని సంహరించడానికి కారణం నేను గజాసురునికిచ్చిన వరం నిలుపుకోవడానికే. అప్పుడే కదా గజముఖం అతికించి తిరిగి ప్రాణం పోశాక గజముఖుడు గణపతి అయ్యాడు. ఇప్పుడు గణపతిని నిమజ్జనం చెయ్యడం వలన అతనికి ఏ ప్రమాదమూ రాదు. చింతించకు. అది కాదు స్వామి, అసలు ఈ నిమజ్జనం చేయటమెందుకు? అఖిలాండేశ్వరి, ఏమిటి ఈ అర్థంలేని ప్రశ్నలు? భూలోకంలో గణపతిని మట్టితో విగ్రహంగా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి నవరాత్రులు జరుపుతారు భూలోకవాసులు. నవరాత్రులు జరిపిన తర్వాత ఆ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చెయ్యకుండా ఎక్కడ దాస్తారు? ఎన్నాళ్లని దాస్తారు? నీటిలో నిమజ్జనం చేసిన గణపతి మూర్తులు కరిగి వాతావరణానికి ఆటంకం లేకుండా ఉంటుంది. అది నిమజ్జనంలో అంతరార్థం. మీకేం, మీరు ఎన్ని మాటలైనా చెప్తారు. తల్లిగా నా బాధ మీకేం తెలుసు? ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాల్లోని నా కొడుకు నీట మునిగినప్పుడు పడే యాతన తలుచుకుని నా మనసు విలవిలలాడిపోతుంది. భక్తులు పెట్టే కుడుములు, ఉండ్రాళ్ళు దండిగా దొరుకుతాయని భూలోకానికి వెళ్లటం గణపతికి కూడా ఆనందమే. ఆడదాన్ని కూడా నేను వెళ్ళలేను కదా. సరే, ఒక పని చేస్తా. గణపతితో పాటు నేను భూలోకానికి వెళ్ళి వాణ్ణి స్వయంగా నిమజ్జనం చేస్తాను. మునిగిన వెంటనే వాడి ప్రాణాల్ని రక్షిస్తాను. అంగీకారమేనా? కాని నేను తిరిగి వచ్చే వరకు కైలాసం కార్యకలాపాలన్నీ నువ్వు శ్రద్ధగా చూసుకో. అలాగైతే నాకు సమ్మతమే పరమేశ్వరా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. అయితే గణపతి సర్వవ్యాపకుడు. వినాయకుడు సృష్టి ప్రారంభం నుండే ఉన్నాడు. వేదాలలో కూడా అతని ప్రస్తావన ఉంది. వేదాలు గణపతిని స్తుతించాయి. మనకు తెలిసిన వినాయకుడి కథ ఏంటంటే, ఒకనాడు పార్వతి కైలాసంలో స్నానమాచరించటానికి సిద్ధమవుతూ స్నానానికి ఉపయోగించే పసుపు ముద్దతో ఒక బాలుని బొమ్మ చేసి దానికి ప్రాణం పోసి వాకిలి గుమ్మంలో కాపలా ఉంచుతూ ఎవరు వచ్చినా లోనికి అనుమతించవద్దని ఆ బాలునికి చెప్పి తాను స్నానానికి వెళ్తోంది. ఆ సమయానికి గజాసురుని ఉదరంలో ఉన్న శివుణ్ణి కాపాడటానికి బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వారి వేషంలో వెళ్లి ఆటపాటలతో గజాసురుణ్ణి మెప్పించగా వాడిచ్చిన వరంకు ప్రతిగా వాడి కడుపులో ఉన్న శివుణ్ణి నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపు చీల్చి శివుణ్ణి బయటకు తీయగా శివుడు ఆనందంతో ప్రమదగణాలతో సహా కైలాసానికి వచ్చి ప్రవేశించబోగా వాకిలి ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు అడ్డగిస్తాడు. శివుడు
నేను కైలాసానికి అధిపతినని చెప్పినా బాలుడు లోనికి వదలడు. బాలునితో యుద్ధంలో ప్రమదగణాలు కూడా ఓడిపోతాయి. అప్పుడు ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో బాలుని తలను ఖండిస్తాడు. అక్కడికి వచ్చిన పార్వతి ఆ దృశ్యాన్ని చూసి విషయమంతా చెప్పి ఆ బాలుడు తమ కుమారుడని బతికించమని కోరగా, ఉత్తర దిక్కుగా నిద్రించే ఎవరి తలనైనా తెమ్మని శివుడు ప్రమదగణాలను పంపగా వారికి ఉత్తర దిక్కుగా పడి ఉన్న గజాసురుడి తల కనిపిస్తుంది. దానిని తీసుకురాగా శివుడు ఆ తలను బాలుని మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు. గజముఖం కలిగి ఉండటం వలన నాటి నుండి వినాయకుడు గజముఖుడయ్యాడు. తదుపరి సకల ప్రమద గణాలకు వినాయకుడే అధిపతి అయి గణపతిగా పిలువబడ్డాడు. ముల్లోకాల్లోనూ ప్రథమ పూజ్యుడయ్యాడు. ఇది స్థూలంగా గణేశుని పురాణం. ఆ రోజే వినాయక చవితి పర్వదినం. భారతదేశం అంతటా భారీ భారీ గణేశుని విగ్రహాలను వీధుల్లోని మండపాలలో పెట్టి నవరాత్రుల పూజలను ప్రారంభించే రోజు. అప్పుడే ఎలుక వాహనంతో సహా కైలాసానికి వచ్చిన గణపతి తల్లి పార్వతి వంక చూసి, మాతా, భూలోకంలోని భారతదేశానికి వెళ్తున్నాను. ఈ రోజు నుండి నా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అవి పూర్తయ్యే వరకు నేను భూలోకంలోనే ఉండి వస్తాను. అనుమతించండి. నేను అనుమతి ఇవ్వకున్నను నువ్వు ఆగుదువా నాయనా? అటులనే వెళ్ళుము. కాని నీతో పాటు నీ తండ్రిగారు పరమశివుడు కూడా వచ్చెదరు. ఏమిటి? నాతో పాటు తండ్రిగారు కూడానా? ఎందుకు? నా వాహనము ఎలుక తోడుందిగా. నేను కూడా నీతో పాటు వచ్చి భక్తులు నీకు పెట్టే ఉండ్రాళ్ళు కుడుములు కొంచెం ఆరగిద్దామని. అందుకు మీరెందుకు తండ్రిగారు? కావాలంటే నేను తిరిగి వచ్చేటప్పుడు కొన్ని మూట కట్టి మీకోసం తెస్తాన్లేండి. కారణం అది కాదు నాయనా. ఈసారి నీకు నిమజ్జనాన్ని నీ తండ్రిగారే స్వయంగా చేసి నిన్ను కైలాసానికి తీసుకువస్తారు. అలా ఎందుకు మాతా? ఏమీ లేదు నాయనా. ఈసారి భూలోకంలో భాగ్యనగరంలో ఖైరతాబాదు వాస్తవ్యులు నీ విగ్రహాన్ని 70 అడుగుల భారీ ఎత్తుతో చేస్తున్నారట. ఆ విగ్రహం నిమజ్జన సమయంలో నీవు ఆ బరువునకు ఊపిరాడక హుసేన్ సాగర్ నందు ప్రాణాలు విడిస్తే నా ప్రాణాలుండునా? అందుకే ఆ విగ్రహంతో పాటు ఈ ఏడాది నీ నిమజ్జనాన్ని నీ తండ్రిగారే స్వయంగా చేస్తారు. కైలాసం బాధ్యతలు నేను చూసుకుంటాన్లే. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పదకుమారా, నీ పండుగను నేను కూడా కన్నుల పండుగగా చూస్తాను అని శివుడు, గణపతి కైలాసం నుండి భూలోకంలోని భారతదేశంలో భాగ్యనగరం అని పిలువబడే హైదరాబాద్కి చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం భాద్రపద శుద్ధ చవితి గడియలలో నగరంలోని గల్లీ గల్లీలోనూ మండపాలలోనూ గణపతి మూర్తులకు పూజలు చేశారు. భక్తులు రకరకాల వాయిద్యాలతో నృత్యాలు చేసి ఘనంగా ప్రసాదాలు నివేదించారు. ఆ హడావిడి అంతా చూసి, కుమారా గణేశ, ప్రజలు నీకు ఎంత భారీగా పండుగ చేస్తున్నారు. పంతుళ్ళు, దండిగా ప్రసాదాలు. అబ్బబ్బబ్బబ్బా! నా పండగ ఏదీ కూడా ఇంత భారీగా చెయ్యడం నేను చూడలేదు నాయనా. మరేమనుకుంటున్నారు తండ్రి? నాదే తొలి పండుగ. ఇక్కడ నుండి హిందువులకు పండగలన్నీ ప్రారంభమవుతాయి. నాకు ఆ మాత్రం ఘనంగా చెయ్యరా? పైగా నేను వాళ్లు తలచే కార్యాలందున విఘ్నాలు తొలగించేవాణ్ణి. సరేగాని పప్పు ఉండ్రాళ్లను చూసి నోరూరిపోతోంది. ఆగలేకున్నాను. ఒక పట్టు పడదాము రండి. అలాగే నాకు నీ ప్రసాదం ఉండ్రాళ్ళు కుడుములు ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రంగా ఉంది. పద.
అని తండ్రి కొడుకులిద్దరూ ఉండ్రాలు కుడుములు పూర్తిగా ఆరగించారు. వాహనం ఎలుక కూడా దండిగా మెక్కింది. కుమారా గణపతి, నిజంగా నీ ప్రసాదాలు అద్భుతంగా అమృతంలా ఉన్నాయి నాయనా. నాకు పంచామృతాభిషేకాలు తప్ప పలహారాల నివేదన తక్కువే. ఏదైనా నీ భోగమే మహాభోగం. నువ్వెందుకు నవరాత్రులు అయ్యే వరకు భూలోకం వదిలిరావో నాకిప్పుడర్థమైంది. తండ్రి, ఈ నవరాత్రులన్ని రోజులు మీకు నచ్చినంత కడుపు పట్టినంత తినండి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అలాగే నాయనా, పద మిగతా మండపాలన్నీ సందర్శిద్దాం. అలా గణపతి, శివుడు అన్ని మండపాలను సందర్శించి ప్రసాదాలు సేవిస్తూ తిరుగుతూ ఉండగా నవరాత్రులు ఇట్టే గడిచిపోయి నిమజ్జనాలు మొదలయ్యాయి. 9వ రోజున ఒక మోస్తరుగా భారీగా ఉన్న విగ్రహాలన్నీ నిమజ్జనం జరిగిపోయాయి. గణపతికి పెద్దగా శ్రమ అనిపించలేదు. చివరగా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం. శివుడు, గణపతి అక్కడికి వెళ్లి అతి భారీ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తండ్రి, ఏమిటిది? వీరు ప్రతి సంవత్సరం నా ఎత్తును బరువును పెంచుకుంటూ పోతున్నారు. దాన్నే ప్రేమావేశం, భక్త్యావేశం అంటారు కుమారా. మాత చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది. ఇంత భారీ మూర్తిని నీటిలో నిమజ్జనం చేస్తే నాకు ఊపిరాడక నేను లేచేలోగా ప్రాణం పోవచ్చు. మీరే స్వయంగా నిమజ్జనం చెయ్యండి. వెంటనే నన్ను నీటి నుండి ప్రాణాలతో తీయండి. నేను వచ్చింది అందుకే కదా కుమారా, నువ్వు చింతించకు. ఖైరతాబాద్ గణేశుని విగ్రహం ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరింది. విగ్రహాన్ని క్రేన్ల ద్వారా నీటిలోకి దించుతున్నారనగానే నీటి అడుగు నుండి శివుడు ఒక కాపు కాసి నెమ్మదిగా విగ్రహాన్ని తానే స్వయంగా నిమజ్జనం చేసి అందులో దాగి ఉన్న గణపతిని బయటకు తీసి తిన్నగా కైలాసానికి పయనమయ్యాడు. కైలాసంలో వీరి రాకకై ఎదురుచూస్తున్న పార్వతివడిలో గణపతిని పెట్టి, ఇదిగో కాత్యాయిని, నీ కుమారుని నిమజ్జనాన్ని నేనే స్వయంగా నిర్వహించి క్షేమంగా తీసుకొచ్చాను. నా బాధ్యత తీరిపోయింది. అమృతప్రాయమైన ప్రసాదాలు తిని తిని భుక్తాయాసం బాగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుని వస్తాను. అటులనే నాథ అనగానే శివుడు అక్కడి నుండి నిష్క్రమించాడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో చేసుకునే వినాయక పూజలను స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమరం సమయంలో జనాలను సంఘటితం చేయడానికి మొదటిసారిగా వీధుల్లో ఉత్సవాలను ప్రారంభించారు. ఇదండి వినాయకునికి శివుని నిమజ్జనం కథా కమామేషు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ధన్యవాదాలు.